జై శ్రీమన్నారాయణ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక అగ్రహారంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న శ్రీ కలికి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తేదీ 9/3/2025 ఆదివారం సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమయ్యే స్వామివారి ఉత్సవాలు తేదీ 17/3/2025 సోమవారంతో ముగుస్తాయి. పాంచాహ్నిక దీక్షతో తెంగళాయి సాంప్రదాయంలో శ్రీ వైష్ణవ సాంప్రదాయబద్ధంగా పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి నిర్వహించబడే శ్రీ స్వామివారి ఉత్సవాల్లో భాగంగా 10వ తేదీ సోమవారం ఉదయం ధ్వజారోహణ, సాయంత్రం ఎదురు సన్నాహ మహోత్సవము, కన్యావరణ సంవాదము, పెళ్లి మాటలు, అనంతరము రథోత్సవము, తదుపరి స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవము నిర్వహించబడుతుంది. 11వ తేదీ రాత్రి హంసవాహన సేవ, 12వ తేదీ సదస్యము పండిత సభ పుణ్యకోటి వాహనంపై స్వామివారి తిరువీధి సేవ, 13వ తేదీ సాయంత్రం స్వామివారి రాజాదిరాజ వాహనంపై తోటోత్సవానికి వెళ్ళే కార్యక్రమము, అనంతరం రాత్రి గజవాహనంపై స్వామివారి తిరువీధి సేవ, శేషహోమము, 14వ తేదీ ఉదయం మహాపూర్ణాహతి, మధ్యాహ్నం రాజాదిరాజ వాహనంపై రాజేపేట సముద్ర తీరం వద్ద చక్రవారి స్నానము, అవభృత స్నానము, తిరుమంజన కార్యక్రమం, విశేష ప్రసాద నివేదనలు, విశేష ఆరాధనలు, తదుపరి రాత్రి ఆలయంలో డోలా ఉత్సవము, అద్దపు సేవ, అనంతరం తిరిగి స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమంతో స్వామివారి ఉత్సవాలు పరిపూర్ణమవుతాయి. తేదీ 15/3/2025 నుండి 17/3/2025 వరకు స్వామివారి ఆలయంలో శ్రీ పుష్ప యాగోత్సవ కార్యక్రమాలు, పౌలింపు సేవ ఉత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యురాలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మాత్యురాలు గౌరవనీయులు శ్రీమతి వంగలపూడి అనిత గారి పర్యవేక్షణలో స్వామివారి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. కావున శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలలో విశేషంగా భక్త మహాశైలందరూ పాల్గొని స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలను తిలకించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ.